చిత్తూరు జిల్లా కాణిపాకంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సత్యప్రమాణం చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత, శశికళ, ఏపీ మాజీ సీఎం జగన్లకు తాను బినామీలుగా వ్యవహరిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణలు ఆయన ఖండించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో పుష్కరిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత తాను ఎవరికీ బినామీ కాదని సత్యప్రమాణం చేశారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చే వరకు బీసీవై పోరాటం కొనసాగిస్తుందన్నారు. బీసీవై పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని విమర్శించారు. వారి ఆస్తులకు కానీ మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ బినామీ కాదు అని ఆ వినాయకుడి స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ వారి కుటుంబానికి కానీ నాకు ఎటువంటి వ్యక్తిగత కానీ రాజకీయ వ్యాపార ఒప్పందాలు సంబంధాలు లేవని స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి అనేక సార్లు కొన్ని వందల సార్లు స్వామివారి దర్శనానికి విచ్చేయడం జరిగింది. ఆ అవకాశాన్ని స్వామివారు కల్పించారు. కానీ ఈ రోజు ఒక నిందితుడు లాగా, ఒక దోషి లాగా నాకు సంబంధం లేని అంశాలపైన అనేక రకాలుగా ఆరోపణలు వస్తుంటే వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి స్వామివారి సన్నిధిలో సత్య ప్రమాణం చేయడానికి రావడం జరిగింది. నా మీద చేసిన ప్రధాన ఆరోపణలు నిజం కాదని స్వామివారి సన్నిధిలో స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. నేను బీసీవై పార్టీ అధ్యక్షుడిగా రామచంద్ర యాదవ్ అనే నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, ఆవిడ ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకు కానీ, ఆవిడ సన్నిహితురాలైన శశికళ గారి ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకి లేదా ఆవిడ ఆస్తులకు కానీ, మరి ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ వేరే ఏ వ్యక్తికి సంబంధించి కానీ ఏ సంస్థకు సంబంధించి కానీ నేను బినామీ కాదు అని స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. అనేక రకాలుగా నా మీద వస్తున్న ఆరోపణల గురించి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో నా మీద వచ్చిన ప్రధానమైన 2 ఆరోపణలు, నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి కానీ వారి సన్నిహితులకు కానీ మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ ఇతర సంస్థలకు కానీ బినామీ కాదు అని, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ పార్టీ అధ్యక్షుడికి కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ ఏ రకంగానూ వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ నాకు ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు సంబంధాలు లేవని చెప్పి స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈ రోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ వ్యవస్థలను తరిమి కొట్టాలని చెప్పి, ప్రత్యామ్నాయం రావాలని చెప్పి, బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటం చేస్తున్న నన్ను బీసీవై పార్టీని అనగదొక్కాలని అనేక రకాలుగా అసత్య ఆరోపణలు విష ప్రచారం చేస్తుంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది, ప్రమాణం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ 2 పార్టీలను పూర్తి స్థాయిలో ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బహుజనులకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ